మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. అయితే దేశంలో కరోనా సంఖ్య ఎక్కువ అవుతుంది విజృంభించడం వల్ల. అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కరోనా వచ్చిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనేది ఇక్కడున్న డాక్టర్లను అయితే మనం అడిగి తెలుసుకుందాం రండి. కరోనా గురించి ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు తెలిసి 75% 80 మెంబర్స్ అందరికీ అవగాహన ఉందండి. బట్ అయినా సరే మళ్ళీ చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా శానిటైజేషన్ అంటే హ్యాండ్ వాషింగ్, మీరు ఏ వస్తువు ముట్టుకున్నా లేదంటే బయటకు వెళ్ళి వచ్చాక ఇంట్లోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా హ్యాండ్ వాష్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే బయటకు వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ కూడా మెయింటైన్ చేయాలి. ఇంకొకటి మెయిన్గా మన ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి హెల్తీ ఫుడ్, డైట్, ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయాలి. స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి కరోనా వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ప్రికాషన్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ అవ్వాలంటే ఏం చేయాలి? కరోనా వచ్చిన తర్వాత మీకు కనుక ఫీవర్, కాఫ్, కోల్డ్ అంటే జ్వరము, దగ్గు, జలుబు ఈ లక్షణాలు మాత్రమే ఉంటే మీ దగ్గరలో ఉన్న పిహెచ్సి ప్రాథమిక వైద్యశాల ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అయి చేయొచ్చు. లేదు మీకు జ్వరం, దగ్గు, జలుబుతో పాటు ఆయాసం కూడా మొదలైతే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. నెక్స్ట్ కోవిడ్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ అంటే కోవిడ్ ఆర్టీపీసీఆర్ స్వాబ్ టెస్ట్ ఉంటుంది కదా, అది చేయించుకోవాలి. డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి మీకు ఆయాసం వస్తే. ఇంకోటి కోవిడ్ వచ్చిన తర్వాత మీకు బూస్ట్ అవ్వడానికి గ్రీన్ వెజిటబుల్స్, ఆకుకూరలు, కాయగూరలు, ఎక్కువ వాటర్ ఎక్కువ తీసుకోవాలి. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి చెప్పినట్టు చేస్తే చాలు. కరోనా అనేది కూడా ఒక వైరల్ ఫీవర్ అనండి. సో ఏ వైరల్ ఫీవర్స్కైనా వచ్చే లక్షణాలు ఏమున్నాయంటే ఫస్ట్ మీకు ఫీవర్ వస్తుంది. ఫీవర్, బాడీ పెయిన్స్ ఖచ్చితంగా ఉంటాయి. బాడీ పెయిన్స్ అంటే జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి. ఫీవర్ కూడా కొంచెం హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, బాడీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ ఉంటాయి. ఇంకొకటి టేస్ట్ ఒకటి ఆల్టర్ అవుతుంది. అంటే మనం ఫుడ్ తిన్నప్పుడు టేస్ట్ పెద్ద తెలియదు. అలాగే స్మెల్ కూడా ఆల్టర్ అవుతుంది. ఉన్న స్మెల్ ఎక్కువ తెలియచ్చు, లేదంటే అస్సలు తెలియకపోవచ్చు. ఇంకోటి విపరీతమైన వీక్నెస్, చాలా వీక్గా అనిపిస్తుంది. సో ఈ లక్షణాలు ఉంటే మీకు ఏదైనా ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పొచ్చు. పేరు డాక్టర్ అబ్దుల్ రజాక్, వినుకొండ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ని. ఇవాళ కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీ అందరికీ చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు కోవిడ్ మళ్ళీ ప్రివలెంట్ అవుతుంది. ఒక 2 years బ్యాక్ ఇది వరల్డ్ అంతా సఫర్ అయ్యే పెద్ద పాండమిక్ అయింది. దీనిలో చాలా క్యాజువాలిటీస్, డెత్స్ అండ్ చాలా మార్బిడిటీస్ వచ్చేసాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ కోవిడ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ తెలిసిందే, కొత్తగా చెప్పేది ఏం లేదు. సో అందరూ యాక్చువల్గా ఫేస్ మాస్క్లు వాడటం, ఎక్కువగా గుమిగూడకపోవటం, ఎక్కువ గుంపులుగా ఫంక్షన్లకు అటెండ్ అవ్వకపోవటం మంచిది. యాక్చువల్లీ ఇప్పుడు కేసెస్ మళ్ళీ ప్రివలెంట్ అవుతున్నాయి కాబట్టి జలుబు ఉన్న వాళ్ళు నిర్లక్ష్యం చేయకుండా వచ్చి టెస్టులు చేయించుకొని ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని మందులు వాడి ఈ కోవిడ్ మహమ్మారి నుంచి తప్పించుకోగలరని. అందరికీ ఒకే సిమ్టమ్ రావాలని లేదు, ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క సిమ్టమ్స్. కొంతమందికి ఓన్లీ జలుబు, గొంతు నొప్పి, ఫీవర్ అలాంటివి వస్తాయి. కొంతమందిలో టేస్ట్ ఆల్టరేషన్, కొంతమందికి టేస్ట్ తెలియకపోవడం. అందరిలో ఒకే సిమ్టమ్ రాదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సిమ్టమ్ ఉంటుంది. సిమ్టమెటాలజీని బట్టి మనం ముందు టెస్ట్ చేయించుకుంటాం, ర్యాపిడ్ టెస్ట్. దాని తర్వాత ఫర్దర్ ఆర్టీపీసీఆర్ చేసేసి కన్ఫర్మ్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాం. యాక్చువల్లీ అందరూ హైజీనిక్గా ఉంటాం. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోవటం, ఓకేనా. డర్టీ సర్ఫేసెస్ని దేన్ని ఎక్కువ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్లో నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఎందుకంటే హాస్పిటల్లో ఒకరి నుంచి ఇంకోళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే పేషెంట్స్ హాస్పిటల్లో ఎక్కువ ఉంటారు కాబట్టి. సో నోసోకోమియల్ ఇన్ఫెక్షన్స్ని మనం ముందు ప్రివెంట్ చేయాలి. హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటంటే వచ్చి సర్ఫేసెస్ని టచ్ చేయడం, పేషెంట్ టచ్ చేసిన సర్ఫేసెస్ని మనం మళ్ళీ టచ్ చేస్తే సో ద పేషెంట్ ఈజ్ అ క్యారియర్, మనం ఆ క్యారియర్ నుంచి మనకి డిసీజ్ వస్తుంది. సో ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. యాక్చువల్లీ లేదు యాక్చువల్లీ ఆ వ్యాక్సిన్ ప్రొటెక్షన్ ఓన్లీ ఫర్ 6 months అని అప్పుడు అనుకున్నాము. సో ఇదేంటంటే జెనెటిక్ మ్యుటేషన్ అవుతూనే ఉంటుంది. అన్ని వైరస్లకి అంత ఈజీ కాదు వ్యాక్సినేషన్ రావటం. సో వేరియంట్స్ వస్తూ ఉంటాయి, జెనెటిక్ మ్యుటేషన్స్ వస్తూ ఉంటాయి, కొత్త వేరియంట్స్ వస్తూ ఉంటాయి. సో అన్ని మ్యుటేషన్ వేరియంట్స్కి మనం వ్యాక్సిన్ పెట్టలేము. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఎప్పుడైనా మనం దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. వచ్చిన తర్వాత తగ్గించుకునే కంటే ముందు రాకుండా చూసుకునే మార్గాలే మంచిది.